పడినప్పుడు ఆ యొక్క భర్తను కాలుస్తూ మనకి 7 మాటలు మాట్లాడిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ దేవుడు 7 మాటలు ఎందుకు మాట్లాడాడు, దానిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, అవి ఆ మాటలే ఎందుకు ప్రతి సంవత్సరం చెప్పుకుంటారు. మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ ఎందుకు ఆ మాటలే పలకవలసి వచ్చింది? మన నిమిత్తం కావచ్చు, యావత్ ప్రపంచం నిమిత్తం కావచ్చు. ఈరోజు ఆ 7 మాటలని ఎందుకు కొనియాడుతూ ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు? మనం తెలుసుకోవాల్సిన సందర్భం, సమయం కూడా మనకి దగ్గర పడి ఉంది. ఎందుకంటే మనము అంత్య దినాలలో దగ్గరగా జీవిస్తున్నాము. ఈ లోకంలో, ఈ సమాజంలో మనకు కనపడుతూనే ఉన్నాయి. ఎంత దగ్గరగా ఉన్నాము, దేవుడు రాకడ సమయం కోసం ఎంత ఎదురు చూస్తున్నాము. సో ఆ మాటలో కూడా ఏమిటి? దాంట్లో మొదటి మాట లూకా సువార్త 23:34 తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుల గనక వీరిని క్షమించుము. ఇది మొట్టమొదటి దేవుడు పలికినటువంటి మాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుల గనక వీరిని క్షమించుము. నేను ఈ యొక్క వాక్యాన్ని 3 మాటలలో చాలా క్లుప్తంగా వివరించి ముగిస్తాను. ఎందుకంటే మనకి ఎందుకంటే చెప్పవలసిన ఇంకా మీద 6 వాక్యాలు కూడా ఉన్నాయి. ఎక్కువ సమయం తీసుకోవడం కాదు, క్లుప్తంగానే చెప్తాను. ఈ వాక్యాన్ని నేను 3 భాగాలుగా విభజిస్తున్నాను. ఒకటి తండ్రి, రెండోది మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగరు, మూడోది క్షమించు. సో ఈ 3 పదాలకి, ఈ 3 వాక్యాలకి నేను అర్థం చెప్పి ఇంతవరకు నేను ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను. నాకున్న జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానంతోనే నేను యొక్క చిన్న మాటలు చెప్పదలుచుకుంటున్నాను. దయచేసి అంటే బైబిల్ కూడా మాటను ఆకాశమా ఆలకింపుము, భూమి చెవియము, వినగలవాడు వినుగాడు. ఆమె అన్నట్టుగా మనం అది చిన్నవారైనా పెద్దవారైనా దేవుడు మాటలు చెప్తున్నప్పుడు వినాలి. అవి మనకి వీలుంటే ఆచరించుకోవాలి. ఆ యొక్క మాటల్ని నెమరు వేసుకుంటూ మన జీవితాల్లో కూడా ముందుకి సాగిపోవాలి. ఇక్కడ చూడండి, తండ్రి అని దేవుడు కేక వేసి, ఇక్కడ తండ్రి అని ఎందుకు పిలిచాడు? మామూలుగా నేను చదువుతున్న అమ్మ అంత మామూలుగా, కానీ ఆయన ఏం చెప్పాడు? తండ్రి అన్నాడు. తండ్రి ఏం పిలవలేదు, అత్తమ్మ ఏం ప్రత్యేకంగా తండ్రి అన్నాడు. సో ఎందుకు ఈ తండ్రి పిలవవలసి వచ్చింది? దీంట్లో ఉన్న ఉద్దేశం ఏమిటి? దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇక్కడ తండ్రి అని దేవుడు తన యొక్క దేవుడికి ప్రార్థిస్తున్నాడు. యేసు ప్రభువు తన యొక్క తండ్రికి విన్నవించుకుంటున్నాడు. అది కూడా అంటే తన యొక్క సెల్ఫిష్ ప్రార్థన, తనకు ఉపయోగకరమైన ప్రార్థన కాదు, కానీ మన కోసం తనకి ఉపయోగం లేని ప్రార్థన. ఇక్కడ తండ్రి అంటే ఆయన కోసం ఇక్కడ తండ్రి అని పిలవట్లేదు. తండ్రి అని ఎందుకు మనం పిలుస్తున్నారంటే మన కోసం. సో ఆ వాక్యాన్ని అయితే మీకు ఒకటి చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. తండ్రి అని పలకడానికి ఇక్కడ మనకు చాలా క్లుప్తంగా చెప్పాడు దేవుడు కూడా. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమింపుడి. ఫలమా ఆమె. చూడండి, ఇక్కడ దేవుడు తండ్రి అని పిలిచాడు. నా కోసం కాదు, మీ కోసం కాదు, ఎవరి కోసం పిలిచాడు? మన యొక్క శత్రువుల కోసం. ఈ దేవుడికి శత్రువులు అంటే ఎవరు లేదు. దేవుడికి మనకి శత్రువు అంటే ఏమి లేదు. ఇక్కడ ఎందుకు పిలిచాడు తండ్రి అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఎరుగునని ఇక్కడ 2వ వాక్యాలు మనం వివరంగా చెప్పుకున్నాము. సో ఇక్కడ తండ్రి అని ఎందుకు పిలిచాడంటే, తమ యొక్క శత్రువులను మీ తండ్రి కుమారులై ఉండున్నట్లుగా, తండ్రి కుమారులై ఉండున్నట్లుగా మీ శత్రువులను మీరు ప్రేమింపుడి. ఈ 2వ వాక్యం చూస్తే అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 67-68 వచనం. ఇక 2వసారి తండ్రి అని పిలిచాడు. అక్కడే 26వ
అధ్యాయం కూడా ఆయన తల మీద కొడుతున్నా కూడా అతను ఏం ఒక్క మాట కూడా మాట్లాడినా తండ్రి ఏమైనా పలుకుతున్నాడు తండ్రి అని. ఇంకొక చిన్న పదం ఒక చిన్న వాక్యం చూపించేసి ఈ తండ్రి అనే పదానికి తను క్లోజ్ చేస్తాను. ఎందుకు ఇంకా తండ్రి అని పిలుస్తున్నారంటే 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఏమైనా దేవుని స్థలమా, ఈరోజు మనం ఈ మాట మాట్లాడుకుంటున్నామంటే, ఇంతవరకు మనం సజీవంగా జీవించి ఈ మాటలు వింటున్నామంటే ఆయన కృప. మనుషులు పెట్టిన కృప కాదు, మరి ఎవరు పెట్టిన కృప దయ కాదు, అది దేవుడి చిత్తంలో జరగవలసింది. కాబట్టి ఏంటంటే ఆయన మొదటగా తండ్రి అని మన కోసం ప్రార్థిస్తున్నాడు. మన జీవితాల కోసం, మన యొక్క అపరాధముల కోసం, మనం చేసేటటువంటి ప్రతి పాపం కావచ్చు, ప్రతి పుణ్యం కావచ్చు అని తండ్రి అని ఒక సెల్ఫిష్ ప్రార్థన కాదు కానీ అన్సెల్ఫిష్ ప్రార్థన, ప్రేయర్ అంటే ఇతరుల కోసం చేసేటటువంటి ఒక ప్రార్థనను ఆ తండ్రి అనే పదంలో ఇంత అర్థం ఉంది. తండ్రి అనే పదంలో జస్ట్ అది చిన్న పదమే తండ్రి అనేది. అంతంలో దేనికోసం తండ్రి అనేది అక్కడ మొహాన భూమి వేశారు, గుద్దారు, అరచేతులతో గుద్దారు, శత్రువులు దూషించారు. ఇంకా కూడా ఇలాగా మనకి అనేక అర్థాల ద్వారా ఒక మాదిరిని దేవుడు మనకి ఉంచిపోయాడు. ఇది తండ్రి అనే పదానికి అర్థం వస్తుంది. రెండవది వచ్చి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు. ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారమ్మా? దేవుణ్ణి, దేవుని స్థానమా, దేవుణ్ణి ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు? మనం దానికి కొంచెం క్లుప్తంగా వివరిస్తాను. ఆ రోజు ఆయన పట్టుబడిన తర్వాత ప్రధాన యాజకులైతే కావచ్చు, సైనికులైతే కావచ్చు, సద్దుకైలైతే కావచ్చు, పరిచర్యలైతే కావచ్చు, ఇతను దూషిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకు చెప్పిన మాట వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు. ఎరుగురు అంటే మనకు తెలవకపోవడం అర్థం. సో ఇక్కడ నేను దీన్ని 2 మాటలు వివరిస్తాను. ఇక్కడ తెలిసి చేయడం కొంతుంది, తెలియకుండా చేయడం కొంతుంది. తెలిసి దేవుణ్ణి ఏం చేశారో, తెలియకుండా దేవుణ్ణి ఏం చేశారో క్లుప్తంగా చాలా వివరిస్తాను. బైబిల్లో ఒకసారి చూడమ్మా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22-23 వచనాలు. ఇక్కడ వీళ్ళు తెలిసి కావాలని చేశారు దేవుణ్ణి. ఏం చేశారు ఒకసారి చూడండి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. చూడమ్మా, దేవుడి ప్రేమ దేవస్థానమ్మా. పిలాతు వచ్చి నేను ఇప్పుడు ఆయన పట్టుబడిన తర్వాత నేను ఏమి చేయమని అడిగితే వీళ్ళు తెలియకుండా చేసిన మరొక పాపం ఏముంది? అందరూ కలిసి సిలువ వేయండి, సిలువ వేయండి. ఏ పాపం చేశాడు సిలువ వేస్తున్నారు? ఏం చేశాడని మనం ఈరోజు ఆయన మన సిలువలో రక్తం కారుస్తున్నాడు. మనం ఏం చేసామని ఆయన కోసం, ఆయన ఏం చేశాడో ఆ తర్వాత కూడా చెప్తాను. నెక్స్ట్ కూడా చదువు 24-25 కూడా చదువు. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసనని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. ఆయన పిలాతు అడిగాడు, ఎందుకు సిలువ వేయాలి? ఏ దుష్కార్యము చేశారంటే ఒక్క సమాధానం కూడా చెప్పలేకున్నటువంటి పరిశీలనలు కావచ్చు, సైనికులు కావచ్చు, సత్యకీయులు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మరొక మాట తెలియకుండా వాళ్ళకి తెలియకుండా పెద్దగా సిలువ వేయండి
విలువ ఏంటి? చూడండి ప్రియమైన సంగమా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయో, మనం ఒకరి తీర్పు తీర్చే పొజిషన్లో ఉన్నామో లేదో మనకైతే తెలియదు, కానీ దేవుడు తీర్పు రాబోతూ ఉండగా మన జీవితాలు ఎలా కట్టబడి ఉండాలో వీళ్ళందరూ తెలియకుండా చేసినటువంటిది. అందుకే అక్కడ తండ్రి మీరేమి చేయించున్నారో మీరు వెలుగులు గనుక. ఇంకొక చిన్న రెఫరెన్స్ వస్తుంది.